హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈ స్టైల్లో ఒకసారి గోంగూర పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలా ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేస్తే ఈ పచ్చడి 6 months వరకు నిలవ ఉంటుంది. అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఒక కట్ట గోంగూరతో చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేను ఒక కట్ట ఆకుకూరకి చూపిస్తున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి గోంగూరని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని గ్యాస్ వెలిగించుకొని 3 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుని మనం పూర్తిగా ఆరబెట్టుకున్న గోంగూరని ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 15 minutes పట్టింది. చూసారు కదండి, కలర్ అంతా బాగా చేంజ్ అవుతుంది. ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గోంగూర పచ్చడి నిలవ ఉంటుంది. నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా ఈ వేడి గోంగూరలో యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. వేడికి, గోంగూరలో ఉన్న వేడికి చింతపండు మెత్తబడుతుంది. ఇప్పుడు 15 నుంచి 20 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 tablespoon ధనియాలు, 1/2 tablespoon జీలకర్ర కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 tablespoon నువ్వులు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటమని ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకుని పల్స్ మోడ్లో బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర, చింతపండును కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసి తెచ్చుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుందండి. తడి లేకుండా చేసుకుంటే నిలవ ఉంటుంది. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని 2 tablespoon ఆయిల్, అలాగే 1 tablespoon శనగపప్పు, 1 tablespoon మినప్పప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని తాలింపులో అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా తడి లేకుండా గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే నిలవ ఉంటుందండి. ఇది వేడి వేడి రైస్లో నువ్వుల నూనె యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.